వెల్కమ్ టు అంటున్నావు వైసీపీ కార్యకర్తలకు బియ్యం ఇస్తాడు, దాన్ని ఎందుకు నువ్వు స్పందించడం లేదు? నువ్వు కూడా మన సామాన్యంగా నేర్చుకుంటావు. అత్తకు రుణాలు, కూడలు రుణాలు నువ్వు చెయ్యి. పబ్లికే కదా ఇది కూడా, పబ్లికే కదా, కార్యకర్తల కోసమే కదా. నువ్వు నేను కలిసి తిరగలేంటాం కదా, ఒక పార్టీ కూడా నువ్వు నేను కలిసి తిరగలేంటాం కదా. జీవనా ఎవరి బయట సమస్య దాని మీద ఒక్కసారి పోరాటం చేయాలి. పొద్దున్న మేము కూడా నీకు సపోర్ట్ చేస్తాం. ఎవరి బయట సమస్య ఇంత మళ్ళీ ఇంత ఘోరంగా 27 రోజుల్లోనే మిమ్మల్ని ఎమ్మెల్యేని ఎత్తిన భుజాన్ని పెట్టుకొని ఎమ్మెల్యే చేసినాం. ఇప్పుడు ఇంప్లిమెంటేషన్ వచ్చిందా లేదా? పైన నుంచి కలెక్టర్ సార్ చెప్పాడు, మినిస్టర్ సార్ చెప్పాడు, అయినా కూడా ఇక్కడ అధికారులు, ఇక్కడ ఎంఆర్ఓ గారు కానీ ఇంకొక ఫుడ్ ఇన్స్పెక్టర్ గారు కానీ వినడం లేదంటే అంటే అప్పుడు ప్రభుత్వానికి వాళ్ళు వ్యతిరేకం చేసినట్టే కదా. ప్రభుత్వానికి వ్యతిరేకం చేసినట్టే కదా, వాళ్ళు ప్రభుత్వాన్ని ధిక్కరించినట్టే కదా. ఒక పేపరు లెటర్ ప్యాడ్ పైన ఒక మినిస్టర్ గారు, కలెక్టర్ గారు సంతకాలు చేస్తే కూడా దాన్ని ఇంప్లిమెంట్ చేసేయలేదా? అంత ధిక్కారమా? ఎందుకంటే ఇది ఎక్కడున్నాం మనం? ఏ ప్రభుత్వం ఇది? ఏ గవర్నమెంట్లో ఉన్నాం మనం? ఒకసారి ఆలోచించుకోవాలా. కూటమే కూటమి 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 కాదు, కూటమి అనుకో కాదు తమ్ముడు. ఈరోజు 3 రోజులు అయింది బియ్యము వైసీపీకి వాళ్ళకి ఎత్తుతున్నారు. మీరు దాన్ని నిందించాలి కదా. ప్రతి ఒక్క గ్రామంలో పోయి నీళ్లు లేవు, ఆ రోడ్లు బాగాలేవు, ఆ డ్రైన్లు బాగాలేవు. నువ్వే కదా అంటున్నావు వైసీపీ కార్యకర్తలకు బియ్యం ఇస్తాడు, దాన్ని ఎందుకు నువ్వు స్పందించడం లేదు తమ్ముడు? దానిపైన నువ్వు కూడా మన సార్ మాదిరిగా నేర్చుకుంటావు. అత్తకు రుణాలు, కూడలు రుణాలు నువ్వు చెయ్యి. పబ్లికే కదా ఇది కూడా, పబ్లికే కదా, కార్యకర్తల కోసమే కదా. నువ్వు నేను కలిసి తిరగలేంటాం కదా. ఒక పార్టీ కూడా 6 నెలల కింద నువ్వు నేను కలిసి తిరగలేంటాం కదా. మా చంద్రబాబు నాయుడు సార్ గారు, మీ పవన్ సార్ గారు కలిసి తిరుగుతున్నారా లేదా? మీరు ఎందుకు దూరం ఉంటున్నారు? నేను ఒకటి చెప్తాను,
ఒక్కరి నుండి ఒకరికి సమాధానం చెప్తాను. ఇబ్బంది నా వరకు మీరు 1000 మంది ఉంటే 1000 మంది మాట్లాడితే నేను ఒక్క నేరం అన్నారు, డ్రైనేజ్ లేదన్నారు అంటే నేను పబ్లిక్ లీడర్, పబ్లిక్ కోసం ఇప్పుడు కాదు, మీరు సింగల్ ఉన్నారన్నారు, ఇంతమంది ఉన్నారు, ఇంతమంది చేస్తే మనం గెలిచినామన్నట్లు వాళ్ళకి ఉండాలి కదన్నా, కూటమికి ఉండాలి కదా. వాళ్ళు ఎక్కువ ఉంది, వాళ్ళు ఎక్కువ పర్సెంటేజ్ ఉంది, మనం నీకే నీ పని చెప్పలేదు. మనము అదే అడిగేది కార్యకర్తల మీద, కష్టపడిన వాళ్ళ మీద. 7 నెలల నుంచి చేస్తున్నారు. మీరు కూడా వచ్చి మాకే సపోర్ట్ చేస్తున్నారు. కలిసి తిరిగిన వాళ్ళము భుజాన్ని తీసుకొని గెలిపించిన వాళ్ళము సిద్ధమా. ఇంప్లిమెంట్ అవుతుంది కదా, కూటమి ఆడిపోతారు మీరు. ఇంప్లిమెంట్ కావాల్సింది జనసేన వాళ్ళు బీజేపీ వాళ్ళు బాగా ఆనందంగా ఉంటారా? మీ కూటమి జరిగితే కదా మిమ్మల్ని భుజానికి వేసుకొని మా 27 రోజుల్లో ఎమ్మెల్యేని చేసినాం. సమస్య వచ్చిందంటే మేము ఎట్లా రావాలి రేపోతున్నా? మీకు సమస్య వచ్చిందంటే బీజేపీ వాళ్ళకి జనసేన వాళ్ళకి సమస్య వచ్చిందంటే మేము టీడీపీ వాళ్ళు ఎట్లా రావాలా? అంటే మీకు మీ ద్వారా నుంచి మేము లాక్కుంటున్నామని చెప్పేసి ఎవడన్నా అమ్ముకొని తిని అని మాకు తెలిసి అనుకో, తోలు తీస్తాం. ఏ విషయంలో తోలు తీస్తారన్నా? వాళ్ళు అమ్ముకొని తినారనే. అంటే ఎక్కడ బయట న్యూస్ వస్తుంది, ఏమని లక్ష రూపాయలకు ఒక్కోటి అమ్ముకొని తినారని. ఏది మోసంలో తెలియదు. బుక్ కీపర్లు కానీ, ఫీడ్ అసిస్టెంట్లు కానీ, స్టోర్లు కానీ, ఇవన్నీ మిడ్ మిల్స్ కానీ, ఇవన్నీ కొంతమంది వైఎస్ఆర్ వాళ్ళు చేస్తుంటారు. సిగ్గుండదో లేదో మా కుటుంబ నాయకులకి. అంటే ఇట్లా దాని మీద ఎవడన్నా డబ్బులు తిని చేసి అనుకో, పార్టీకి చంద్రబాబు నాయుడుకి కానీ, నారా లోకేష్కి కానీ, మన పవన్ కళ్యాణ్కి కానీ, పురంధేశ్వరికి కానీ చెడ్డ పేరు, మన ఆదో నియోజకవర్గం ఎమ్మెల్యేకి కానీ, ఇక్కడ ఉండే ఇన్ఛార్జీలకు కానీ చెడ్డ పేరు ఎవరైనా వచ్చే విధంగా ఏమైనా చేసినందుకో తోలు తీస్తాం. మా దృష్టికి వస్తే వాళ్ళ మీద కఠినమైన చర్యలు తీసుకొని కేసులు పెట్టేస్తాం. ఇప్పుడు కూటమి పార్టీ 3 రాజకీయ పార్టీలు ఉన్నాయి, మరి వాళ్ళు ఎవరు చేసినారన్నా? మీరు చేస్తారని న్యూస్ వస్తుంది, ఇంకా చేయలేదు, చేస్తారని న్యూస్ వస్తుంది. అలాంటి వాటికి ఎవరు పోకూడదని చెప్తున్నాం ఇక్కడ. ఎందుకంటే మా పార్టీ వాళ్ళు అందరూ ఉంటారు కాబట్టి మా పార్టీ వాళ్ళు ఇదేటట్లు చెప్తున్నాం. అంటే మీ కూటమి నాయకులే ఎవరికి ఫీల్డ్ అసిస్టెంట్లు కానీ డీలర్లు అయితే కానీ ఇచ్చినారని చెప్పేసి వార్తలు వస్తున్నాయి. మరి వాళ్ళని ఏ విధంగా వాళ్ళే డబ్బులు వసూలు చేస్తారని కొంతమంది మాకు గుసగుసలు మాట్లాడుతున్నారు. ఓకే చేస్తున్నారో లేదా దేవునికి తెలుసు, కానీ అలాంటివి చేసి ఉండే నాయకులకి చెడ్డ పేరు రానట్లే చూడండి అంటాం. ఎందుకంటే ఎమ్మెల్యే ఊర్లో లేడు, వీళ్ళు మల్లప్ప అట్లా ఒకటి జోలికి పోడు. మా మీనాక్షి నాయుడు అన్న అంటే ఇంకా దాని జోలి కంటే తిడతాడు. అతను ఉండే పరిస్థితి అందరికీ తెలుసు. కానీ వేరే వాళ్ళు ఎవరన్నా పార్టీ పేరు చెప్పుకొని చేస్తే మా దృష్టికి వస్తే వాళ్ళు కఠిన చర్యలు తీసుకొని వాళ్ళకి కంప్లైంట్ ఇప్పిస్తాం. ఈరోజు ఉదయం నుండి కూటమి నాయకులు దాదాపు 300 ఎంఆర్ఓ కార్యాలయం, సబ్ కలెక్టర్ కార్యాలయం కూడా ఇంతమంది రావడానికి కారణం? ఇప్పుడు మాకి కలెక్టర్ ఆఫీస్ నుండి 70% అని వచ్చింది. ఇదివరకు మా ఎంఆర్ఓ ఆఫీస్ తప్పలేదు, జాయింట్ కలెక్టర్ ఆఫీస్ తప్పలేదు. మాకు పార్టీ ఆఫీసు నుండి ఆదేశాలు వచ్చినందుకు మాకే 25 స్టోర్లు వేయాలని వచ్చినాం. 28 వచ్చినాం. ఇదివరకు ఆఫీసర్లు అంతా ఎక్కడుండారో వాళ్ళకే తెలుసు, దాటుకొని తిరుగుతున్నారు.
అది కానట్ల ఏదున్నా సక్రమంగా చేయండి. ఇప్పుడు ఎవరికి ఉంటుందో వాళ్ళకి ఖచ్చితంగా ఇవ్వాలా. వాళ్ళు ఏదున్నా వాళ్ళ అధికార ప్రకారము వాళ్ళ విఆర్ వాళ్ళని పెట్టి ప్రతి స్టోర్ ఇవ్వాలా. లేదనుకో మా పార్టీ ఆదేశాలకి వాళ్ళు ధిక్కరిస్తే ప్రతి స్టోర్తోన ప్రతి వార్డులో ప్రతి తెలుగుదేశం నాయకుడు కష్టపడి అప్పుడు కూటమి ప్రభుత్వాన్ని ఎట్లా గెలిపించుకున్నామో మా ఎమ్మెల్యేని ప్రతి స్టోర్తో మేము దగ్గరుండి ప్రజలకు న్యాయం జరిగే విధంగా ఆడ ఇచ్చేస్తాం. ఏమన్నారు సార్ అధికారులు ఏమన్నారు? ఇప్పుడు ఈ 70% భజన భజనలో ఉన్నారు. వాళ్ళకి ఒక కలెక్టర్ చెప్పినా వినిపించుకోవడంలే, ఒక ఇన్ఛార్జి మంత్రి చెప్పినా వినిపించుకోవడంలే. వాళ్ళకి ఏముందో ఏమో మనకంటే దీనికి అంతటికి వెనకాల ఎవరున్నారు అనుకుంటున్నారు? ఎవరో చెంచగాళ్ళు ఉంటారు. రాత్రిపూట ఆఫీసులు తిరిగే వాళ్ళు, ఆఫీసర్లు తన చెంచగాళ్ళు ఉంటారు కదా. కొంతమంది పార్టీలనా 10-20 రూపాయలు తినేవాళ్ళు అట్లా వాళ్ళు తిరుగుతుంటారు. రాత్రి 7 ప్రతి విలేకరికి తెలుసు 250 మంది ఉంటారు. ఎవరైతే పై ఆఫీసర్లతో కూర్చుంటారో ఎవరితో కూర్చుంటారో అట్లా చెంచగాళ్ళు చేస్తుంటారు. ఓకే, మీ పేరు? నా పేరు బీతి మూక, రాష్ట్ర బీసీసీఎల్ ప్రచార కార్యదర్శి.